హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి పౌర సమాచార అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల సంఖ్య, పరిష్కారం, ఇంకా పరిష్కరించాల్సిన అంశాలను వివరించారు. కమిషనర్ బోరెడ్డి సమాచార హక్కు చట్టం ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు. దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత గడువులో పరిష్కరించడం ప్రతి పౌర సమాచార అధికారి బాధ్యత అని కలెక్టర్ వెంకట్రెడ్డి, ఇతర జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజలకు ఇచ్చిన బృహత్తరమైన చట్టం ఇది. ఈ చట్టం అమలు మీద ఆ రాష్ట్ర కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ఆరోగ్యం అనేది ఈ చట్టం అమలు తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టీఐ చట్టం ఎంత సమర్థవంతంగా అమలైతే ఆ యంత్రాంగం అంత ఆరోగ్యవంతంగా పనిచేస్తుందనే ఒక ఇంప్లికేషన్, అది ఒక సూచికగా మనం ఇండికేట్గా తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఏ సమాచారం కోసమైతే దరఖాస్తుదారుడు దరఖాస్తు పెట్టిండో ఆ సమాచారాన్ని నిర్దిష్టంగా ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ చట్టం అమలు కోసం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా అన్ని శాఖల వారీగా రివ్యూలు చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా పర్యటన ద్వారా వీళ్ళంత వేగంగా పాత పెండెన్సీని క్లియర్ చేయడానికి కోసం చట్టం ఈ సంవత్సరం మే నుంచి పూర్తి కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సిఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా 5 కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా 5 కమిషనర్లు శాఖలను, జిల్లాలను విభజన చేసుకొని చట్టం అమలు కోసం పనిచేసుకుంటూ వస్తున్నాం. మేము మే 14 నాడు బాధ్యతలు తీసుకునే నాటికి సుమారు 18,000 అప్లికేషన్స్ రాష్ట్ర సమాచార కమిషన్లో సెకండ్ అప్పీల్స్ పెండింగ్